నెక్స్ట్ పంపివ్వండి. ఏం చేద్దాం, దేవుడు మీ కోసం గిఫ్టులని బొమ్మలని ఇలాంటివన్నీ పెడుతున్నారు. నాకు తవ్వం వచ్చేస్తుంది. ఏం చేద్దాం, ఇలాంటివన్నీ తీసుకొని పెడుతున్నారు. ఏంటి దూచుతాం, శ్వాసమైందా, విలువైందా, ఏమి కావాలా తోకారు ఎవరు తీసుకోవడానికి చోట ఎక్కడ అలా కాకుండా ఆ బహుమతిని ఎవరు తెలుస్తారో వారిని చెరపట్టడానికి చూస్తారు. ఇప్పుడు ఆ బహుమతిని ఎవరు తెలుస్తారో చూద్దాం. హలో మాట్లాడు. ప్రజలందరూ ఫేస్బుక్ వాడుతున్నారు. నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి ఎప్పుడు మాట్లాడుకున్నాం. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కాక ఇంకేం వాడతారు? ఇది నా రాజ్యం, నా పరిపాలన. హలో చేస్తున్నాడు. ఏంటి తెగ చేస్తున్నాడండి? ఉచితమైనది అయితే ఎక్కడెందుకు పెడతారు? అలాంటి అసలు మనకు ఇప్పుడు మీటింగ్ ఉంది. తర్వాత నాలో కూడా మీటింగ్ ఉండదు. ఇంట్లో మరియు వాళ్ళకున్న విద్య పనులలో మునిగిపోయి బహుమతులు పొందలేకపోతారు. బాధలేంటో, ఈ కష్టాలేంటో, ఈ అప్పులేంటో, ఈ గొడవలేంటో, ఇవన్నీ ఎప్పుడు చేస్తాయో ఏంటో. ఏమన్నా బాగా కష్టాలకి రండి, ఎవరు ఎదుగా ఉండడం అనుకోలేదు. అసలే మీరు బాగా కష్టాలు మర్చిపోయేది. నువ్వు గెలుద్దాం అనుకున్నావా? నీ బాగా నేను పెంచుతా, నేను ధరలను ఇంకా పెంచుతా. ఈ ధరలు ఎందుకో సరే దీన్ని తేడా అనిపించడం లేదు. ఇంత విలువైనది, ఇంత ఎక్కువైనది ఎందుకు పెట్టినారు? ఇంతే నా బాధలు, నా కష్టాలు ఎక్కువైపోతాయేమో. నాకున్న బాధలు చాలు. పాపం తనకున్న బాధల వల్ల, కష్టాల వల్ల బహుమతిని పొందలేకపోయింది. వీళ్ళు మన పిల్లలే, అసలు వీళ్ళకి తెరుద్దామని కూడా అనిపిస్తుందా? 40,000 పెట్టుకున్నా ఫంక్షన్ కోసం. 40,000 లేదు, ఏం లేదు, గుడిగారు కొట్టేశాడు. అయ్యి 40,000? అవును 40,000. ఏంటలా చూస్తున్నా, నీకు ఇప్పుడు కావాలా? రేపు పొద్దున మా ఫ్రెండ్ ఫంక్షన్ ఉంది, ఇస్తావని. తీసుకో, నీకన్నా ఎక్కువ. ఇందాక నుండి గమనిస్తున్నా, నీ చెవులో ఏదో ఉంది. ఏదేది? బ్లూటూతా? ఏంటి సిగ్గుపడుతున్నా? అదా మా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. మనమే సెట్ చేసింది. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్, నీ వ్యవహారం మొత్తం మారిపోయింది గురు. బైపాస్ రోడ్ లో 100 రూపాయలు పెట్టుకున్నాడు. నాకు ఒకటి ఇస్తావా? తీసుకో, నీకంటే ఎక్కువ. ఏం పాటలు పెట్టినావు? మన పాటలు తెలుసుగా, డీజే. ఎన్ని పాటలు ఉన్నారా? మన పాటలు ఏనంటరా? ఏంటిది ఇక్కడ ఏదో ఉంది? ఇది మంద కాదురా. ఏంట్రా, దీన్ని తెగ చూసేస్తున్నా.
ఒరే ఏంటో దీన్ని తెగపోతాను, నా భయం వేస్తుంది రారా. ఇది ఉచితమా? ఉచితం కాకపోతే డబ్బులు పెడతాం ఆయన ఎందుకు? విలువైనది శ్రేష్టమైనదా? ఒరే నాకేంటో భయం వేస్తుంది, నీకు తెరుతాడేమో రారా. ఇది పాటలో స్నేహ వేసేస్తుందా ఏంటో ఎక్కడాగే? ఇది ఉచితమైనదంట, విలువైనదంట, శ్రేష్టమైనదంట. ఇంత చిన్న గిఫ్ట్ కోసం దీంట్లో చిన్ని వస్తువులు ఉంటాయి. దా మనం వెళ్దాందా? చెడగొడతా వీడు వచ్చాడుగా తెరవాళ్ళే. చిన్న చిన్న వస్తువులు కాదు, ఇప్పుడు మన ఫ్రెండ్ ఫంక్షన్ ఉంది, దాంట్లో బంగారమో డబ్బులో బట్టలు ఉంటాయేమో. చీప్ క్వాలిటీ మనకి ఎందుకు? దా వెళ్దాం. చీప్ క్వాలిటీయా? ఈ చీప్ క్వాలిటీ మనది ఏది తగ్గదు, మనమంతా బ్రాండ్. అయ్యో పిల్లలు ఇలా అమ్మాలే ముందే గుడికి దండం పెట్టుకుంటాం, ఎందుకైనా మంచిది. వెరీ గుడ్, పోయిరా. అవును, అందులో బహుమతి అడిగారు. ఆ బహుమతి నేను కూడా కొనుక్కుంటే ఎంత బాగున్నావు. ఆ బహుమతి ఎంత చూద్దాం. ఇదే అనుకుంటాను బహుమతి. ఇదే చెప్తున్నాను, ఒకటి చెప్పినా ఉన్నాయి. ఇది రుచికరమైనదంట, ఇది శ్రేష్టమైనదంట, ఇది విలువైనదంట. నేను కూడా కొనుక్కుంటే ఎంత బాగున్నావు. వచ్చినాను నువ్వే చెప్తావండి. అవును రావుంటారా? ఇప్పుడేం చెప్పి తెలుసుకునే తిరుగుతాం. ఇది తెలుసుకుంటే మనం దరిద్రం పడుతుంది, వెళ్ళిపోతాం. ఇంకా చాలా ఉంటాయి మన దగ్గర. చదవకండి భక్తులు కూడా బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోయింది. ఈ లోకంలో నేనున్న బాగుమంగా ఎవరు ఉండలేరు. మీరు ఎవరైనా ఉంటారు నానమ్మ నానమ్మంగా? ఎందుకంటే నానమ్మ నా ముందే పాల్గొండాలన్నా కూర్చుంటున్నాడు. ఏంటేంటో కొత్తగా పెడుతున్నారు. ఇదేంటో శేషం అంట, ఉచితం అంట, విలువైందంట, ఏంటో అంటున్నారు. దీన్ని నేను పొందుకుంటాను. ఇందులో ఏమన్నా డబ్బులు దొరికితే తాగొచ్చు. ఒరే వాళ్ళని పార్టీ మర్చిపోయావా? పార్టీ మర్చిపోయావండి. రోజు నాకు పార్టీ ఉంది కదా, ముందు తాగటానికి వెళ్ళాలి. మీరు కూడా వస్తారా? నేనొస్తా. రండి రండి రండి. బాయ్ బాయ్. అలా తన మందు మధ్యలో పడిపోయి ఆ బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోతాడు. ఈ రకంలో దేవుడు గుళ్ళు అని అందరూ తిరుగుతున్నారు, కానీ నేను అలా కాదు. నేను చాలా చదువుకున్నాను, నేను చాలా తెలివైన వాడిని. నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను. A+B² ఫార్ములా చెప్పరా నువ్వు? అది తెలియదు కానీ నువ్వు జ్ఞానం అని అందరూ చెప్తూ ఉంటావు. సర్లే, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఈ బహుమతి ఇక్కడే ఉంది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దీన్ని ఎవరూ తెరవడం లేదు. అసలు దీంట్లో ఏం పెట్టుంటారు? ఈడు తెరవాళ్ళే. ఎందుకంటే అందరూ చదువుకొని పిచ్చాడు, గుడికి వెళ్ళే వాళ్ళు అయితే ఇటు చదువుకున్నా పిచ్చాడు. ఈడు తెరవాళ్ళే. రాసిన గ్రంథమో లేదా దేవుని పుస్తకమో పెట్టుంటారు, అంతేగాని దీని గురించి, బహుమతి గురించి జనాలు మళ్ళీ ప్రశ్నలు. చెప్తానే ఉన్నా తెరవద్దని, కానీ వాళ్ళు తెరుపుతా పోతున్నారు. తెరవడం లేదులే. అయినా ఈ బహుమతి తెరుద్దామా వద్దా? ఊరే మళ్ళీ తెరుద్దామంటే వద్దులే, ఈ బహుమతి గురించి మనం తర్వాత చూసుకుందాం. చెప్పాను ఇటు తెరవడానికి. ఉన్న అపారమైన జ్ఞానమని ఇంకా ఎవరికీ లేదని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా బహుమతిని తెరవలేకపోయాడు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతిని ఎవరు తెరుస్తారో చూద్దాం. ఇప్పుడు దాకా అన్నం చెడగొట్టు అలసిపోయలే కానీ కుసేపు ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం.
కాంపిటీషన్ దొరుకుతారండి. వీళ్ళు కూసేపట్లో ఏం చేయలేరులే. అరే ఫ్రెండ్స్, ఈరోజు మనం బాల్ గేమ్ ఆడుకుందామా? ఆడుకుందాం. బాల్ గేమ్ ఆడుకోండి. హై గిఫ్ట్ భలే బాగుంది. ఇది చాలా పెద్దదిలా. నేను దీన్ని తెరుస్తాను. ఊరే తెరిచేసేటట్టు తెరిచేసిందిరా. ఇదే మనం చూడలేములే. హై, నాకు దేవుడిచ్చిన ఉచితమైన బహుమతి. ఇక్కడ రైలు దేవుడు చూపిస్తుంది. చివరికి ఒక చిన్నది ఆ భగవంతుడు తెలిసింది. చూసారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు భక్తులు సంపన్నులు ఉన్నారు కానీ ఓ చిన్న అమ్మాయి ఆ భగవంతుడు తెలిసింది. దీని మార్గం ఏమిటంటే మన సొంత జ్ఞానం సంపదలు అన్ని తెలుసు అనుకుంటున్నాం. సరిగా ఉంటే ప్రేమించాలి. ఆయన ఇచ్చే ఉచితమైన ప్రభావ శ్రేష్టమైన రక్షణ పొందుకోలేదు. ఎప్పుడైతే ఆ చిన్న నేర్చుకునే జ్ఞాపకం ఉంటే అప్పుడే ఆ గొప్ప ఉచితమైన విలువైన రక్షణ పొందగలరు.